భారతదేశంలో రైలు ప్రయాణానికే ప్రజలు ఎక్కువగా మక్కువ చూపుతుంటారు. పేద, మధ్యతరగతి, ధనికులు ఇలా అందరూ ప్రయాణించేలా కోచ్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే. అందుకే ఎక్కడికి వెళ్లాలన్నా రైలు ప్రయాణానికే ప్రజలు ఓటు వేస్తుంటారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అధిక బస్సు ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు దీన్నే ఆశ్రయిస్తుంటారు. అయితే ఎక్కువ మంది రైలు ప్రయాణానికి మొగ్గు చూపడంతో వెయిటింగ్ లిస్ట్ చాంతాడు కంటే పెద్దదిగా మారిపోతుంటుంది. ఇలాంటి సందర్భాలలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రైలు ప్రయాణాల్లో సీటు దొరకాలంటే నెలల ముందుగానే రిజర్వేషన్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే సీటు దొరకడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. అయితే బుక్ చేసేటప్పుడు తక్కువ రద్దీగా ఉన్న రైళ్లను ఎంచుకోవడం మంచిది. వారానికి 1 లేదా 2 సార్లు నడిచే రైళ్లను ఎంచుకోవడం ఉత్తమం. ఇలాంటి ట్రైన్లలో సీట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే అత్యవసర కోటా కింద కేటాయించే సీట్లను రద్దీ తక్కువగా ఉన్న రైళ్లలో పొందే అవకాశం ఉంటుంది. అలాగే ప్రారంభ స్టేషన్ నుంచి కాకుండా 1 లేదా 2 స్టేషన్ల తర్వాత నుంచి టికెట్ బుక్ చేయడం మంచిది. ఎందుకంటే మొదటి స్టేషన్లోనే బుక్ చేసుకుంటే టికెట్ దొరకడం కష్టం. దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు 2-3 స్టేషన్ల తర్వాత నుంచి రిజర్వేషన్ చేయడం మంచిది. అలా చేస్తే ఆయా స్టేషన్లలో ప్రయాణికులు దిగిపోయి సీటు దొరికే అవకాశం ఉంటుంది. మరోవైపు అత్యవసర సమయాల్లో ప్రయాణం చేయాల్సి వస్తే తత్కాల్ టికెట్లపై ఆధారపడొచ్చు. సాధారణంగా తత్కాల్ టికెట్లో ఖరీదైనవి. అయితే అసాధారణ సందర్భాలలో తత్కాల్ టికెట్లు మిగిలిపోతే జనరల్ వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ఆటోమేటిక్గా కేటాయిస్తారు. దీనికోసం PNR స్టేటస్ను నిరంతరం పరిశీలించడం వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను పెంచుతుంది.